న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. అందరికీ సంక్రాంతి సంబరాలకు స్వాగతం. కాపులపాలెం గుంటముక్కల సూరిబాబు కొబ్బరి తోటలో గోదావరి ఈదురుగాలులో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతి సంబరాలకు సిద్ధం చేసి ఆహ్వానం పలుకుతున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ సంక్రాంతి సంబరాల ఆహ్వాన కమిటీ. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జాజిపేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పురోహితునిగా పనిచేస్తున్న ఇంద్రగంటి సీతారామయ్య శర్మకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జాజిపేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పురోహితునిగా పనిచేస్తున్న ఇంద్రగంటి సీతారామయ్య శర్మకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. 2 రోజుల క్రితం పురోహితుడు సీతారామయ్య దేవాలయంలో ఉండగా కొండమూరి శివయ్య అనే వ్యక్తి కొడవలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన పురోహితుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన మంత్రి సుభాష్ ఆదివారం ఫోన్ ద్వారా చికిత్స పొందుతున్న పురోహితునితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పురోహిత బ్రాహ్మణ సమైక్య జిల్లా అధ్యక్షులు చెరుకూరి గణేష్ శర్మ, మంత్రి సుభాష్ వ్యక్తిగత సిబ్బంది విప్పర్తి మహేష్ ద్వారా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మరోసారి మానవతను చాటుకున్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ పురోహితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 2 రోజుల క్రితం దేవుని సన్నిధిలో పనిచేస్తున్న పురోహితుడు ఇంద్రగంటి సీతారామయ్య శర్మపై కొండమూరి శివయ్య అనే వ్యక్తి కొడవలతో దాడి చేసి గాయపరిచిన సంగతి తెలిసిందే. దేవుని సన్నిధిలో పురోహితునిపై కొడవలతో గాయపరచడం బాధాకరమని మంత్రి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మంత్రి సుభాష్ పురోహితుని కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పురోహిత బ్రాహ్మణ సమైక్య జిల్లా అధ్యక్షుడు చెరుకుపల్లి గణేష్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. పేద బ్రాహ్మణులు పురోహితుల పట్ల మంత్రి సుభాష్ ఔదార్యం గొప్పదని కీర్తించారు. పురోహితులపై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని మంత్రి సుభాష్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మాకు చాలా సహాయం చేస్తున్నారండి. ఈ హాస్పిటల్కి వచ్చి ఈ వైద్య నిమిత్తం ఈ 25,000 రూపాయలు మాకు అందజేశారు. అలాగే నిన్న ఒక వ్యక్తిని మనిషిని పంపించారు, దగ్గరుండి అన్నీ చూసుకోమని చాలా సహాయ సహకారాలు అందించారు. వారికి చాలా కృతజ్ఞతలండి. మేము చాలా ధన్యవాదాలు. రామచంద్రపురం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మాకు చాలా సహాయం చేస్తున్నారండి. ఈ హాస్పిటల్కి వచ్చి ఈ వైద్య నిమిత్తం ఈ 25,000 రూపాయలు మాకు అందజేశారు. అలాగే నిన్న ఒక వ్యక్తిని మనిషిని పంపించారు, దగ్గరుండి అన్నీ చూసుకోమని చాలా సహాయ సహకారాలు అందించారు. వారికి చాలా కృతజ్ఞతలండి. మేము చాలా ధన్యవాదాలు. తాళరేవు మండలం పరిధిలో పిల్లంక శ్రీమతి సాగి సావిత్రి రామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-2008 పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమావేశం. తాళరేవు మండలం పరిధిలో పిల్లంక శ్రీమతి సాగి సావిత్రి రామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-2008 పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా పిల్లంక గ్రామంలో చదువుకున్న పాఠశాల వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి విద్య నేర్పిన గురువులను అపూర్వ రీతిలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ వేదికపై గురువుల్ని ఘనంగా సత్కరించి పాదపూజను నిర్వహించి గురువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన సుమారు 50 మంది పూర్వపు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పూర్వపు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడుపుతూ సందడి చేశారు. అదేవిధంగా పూర్వపు విద్యార్థులు గురువులతో ఉన్న తమ అనుబంధాన్ని సభా వేదికపై పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 2007-2008 10వ తరగతి బ్యాచ్ పూర్వపు విద్యార్థులు, పూర్వపు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలకి ఒక అభిరుచిని మీరు ఏర్పరచుకోవాలి. తెలుగు భాష పట్ల, తెలుగు భాష నేర్చుకోవడం పట్ల, తెలుగుని మాతృభాషలో మీకు వాళ్ళకి చదువు పట్ల ఇవన్నిటికి పట్ల మీరు మీ ప్రోత్సాహం. ఇది సంస్కృతంలో అవధానం చేసిందండి. అది 5 భాషలు మాట్లాడుతుంది ఆ పిల్ల, 7వ తరగతి చదివి పిల్ల. ఇంకో భాష కూడా మాట్లాడుతుంది, కన్నడం అక్కడ బెంగళూరులో ఉంటుంది కనుక. ప్లస్ తెలుగులో అవధానాలు ఉన్నాయి, అష్టావధానాలు. మాట్లాడుకున్నాం.
ఒకసారి అలా ఉండండి. సార్ యాక్చువల్లీ సార్ మీరేమో ఢిల్లీకి రమ్మనివారు సార్, నేనేమో వచ్చేవాడు కాదు. అన్న వచ్చి ఒకసారి అలా అన్న ఒకసారి వెళ్ళి చూడండి. ఒకసారి మీరు కూడా ఒకసారి వెళ్తారు. ఫోన్ కదా ఒకసారి కెమెరా చూడండి. ఒకసారి మీరు చూడండి ఒకసారి. అన్న ఇంక ఇటువైపు అన్న ఒకసారి వెళ్తుంది. ఒకసారి దయచేసి కిందకు వచ్చేస్తే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఒకసారి పక్క నుంచి నవ్వు ఒకసారి తల్లిలా చూడకు. ఏమండి కెమెరా చూడండి. ఒకసారి ఒకసారి తీయండి. సిస్టర్స్ కదా ఇల్లు. వేసిన తర్వాత దండతో చూడండి కెమెరా ఒకసారి. ఒకసారి ఆగండి. ఒకసారి చూడండి. ఏమండి ఒకసారి కెమెరా చూడండి. ఒకసారి అందరూ చూడండి. ఇలాగా అని ఒకసారి ఒక్కసారిగా వాళ్ళంతా వ్యవహారం చేస్తారు. ఇదవుతుంది కదా. ఈరోజు ఇలాగా ఈ రకంగా మీతో కలిసి కొత్తగా మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూడడం, ఇప్పుడు నాకైతే కనుక ఈ 10 ఏళ్ళలోనే ఏదో అంజలిదేవి తప్ప నాకు ఎవరో తెలియట్లేదు. తను ఎందుకు తెలిసిందంటే అప్ప తను మెరిట్గా రావడం అనే దాని మీద మనకు బుర్రలో మనిషి అంజలి ఇలాగా వచ్చింది కదా అంటే. ఇంచేది ఏంటంటే బాగా చదువుకుంటేనే చదువే మనకు సంపద. అమ్మ తర్వాత చదువే. మనం చదవడానికి ఇంచుమించు మా రోజుల్లో కంటే ఇప్పుడు ప్రతి అమ్మ ప్రతి మమ్మీ పోనీ చదువుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆ ప్రిఫరెన్స్లో మీరు ఈ జాగ్రత్తగా చేసుకుని ఇందాక మన పెద్దలు చెప్పినట్టు చేస్తే మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మిమ్మల్ని తల్లిదండ్రులుగా మీకు గౌరవాన్ని తెచ్చిపెడతారు. మా అబ్బాయి చెప్పాడు ఇలా అని చెప్పి అప్పుడు చేసాను. అంటే ఏంటి, సెల్ ఫోన్ మనకన్నా వాళ్ళ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు సెల్ ఫోన్ దూరంగా ఉంచి అందరినీ కూడా సంస్కారవంతంగా పెంచుతారని ఆశిస్తూ చదివిస్తాను. ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ చదువుకునే వాళ్ళందరూ బట్లపాలక నుంచి మసపల్లి నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఏమో ఫీడింగ్ అంతా అప్పుడు పిల్లక లోకల్లో ఉండేవారు కాదు, అందరూ అక్కడి నుంచి వచ్చేవారు. గోవలంక, గోపులంక, మసపల్లి, బట్లపాలక బ్యాచ్. నాకు ఇది ఫస్ట్ పుట్టింగ్, అందువల్ల ఈ పిల్లంక అనేది మాకు ఎప్పుడు కూడా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే మా హేమహేమిలతోటి స్వామి గారు, దేవదాన్ రాజు గారు, జయప్రకాష్ గారు ఇలాంటి పెద్ద టీచర్లతో, లక్ష్మణశాస్త్రి గారు లాంటి వాళ్ళతో చెప్పేటప్పుడు వాళ్ళ నుంచి క్రమశిక్షణ, పాఠాలు ఎలా చెప్పాలి, పిల్లలతో ఎలా మెసగాలి, ఇవన్నీ కూడా మేము నేర్చుకున్నాం. మీతో పాటు మీకు కూడా 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటే ఎంత ఉపయోగం అన్నది దాని తర్వాత తెలుస్తుందని చెప్పేసి నేను చాలా వేషాలు వేసాను కోలంక హై స్కూల్లో. మీ అందరికీ తెలుసు ఆ విషయాలన్నీ కూడా. ఏమా అది మీ అది ఉపయోగపడుతుంది గ్యారెంటీ. కొంత చాలా వరకు స్ట్రైక్ అయింది. ఫస్ట్ అవర్ కూడా కొంత ఐడెంటిఫై చేయలేకపోయాం. ముఖ్యంగా నేను ఆ దొరుకుతుంది కదా, ఆ అమ్మాయిని నేను చూసి వెంటనే అలాగే మన స్టూడెంటా ఎవరు ఇక్కడికి వచ్చింది అని అనుకున్నాను. అంటే ఆ అమ్మాయి గురించి ఎందుకు చెప్తానంటే, మేము ఇక్కడ అద్దెకు ఉండేటప్పుడు మాతో చాలా దగ్గరగా ఉండేది అమ్మాయి.
పక్కింట్లోనే ఉండేవారు వాళ్ళు, వాళ్ళ అమ్మగారు గట్రా. మాకు చాలా పనుల్లో సహకారంగా ఉండేది. నేను ఇలాగ కాళ్ళ దుర్గా అని చెప్పగానే ఈఎంఐ ఇలాగే అసలు ఐడెంటిఫై చేయలేకపోయినట్టే అనుకుంది. సరే ఏదేమైనా మీరందరూ కూడా చాలామంది జయలలిత పితాని జయలలిత అంటే పితాని అని చెప్పగానే అప్పుడు వెంకటరమణ గారి చెల్లెలు అప్పుడు ఐడియా వచ్చింది. అలా లంక సత్య చెల్లెలేమో సత్య చెల్లెలు ఇలా కొంతమంది మీ పేర్లు ఊర్లు చెప్పిన తర్వాత మీరందరూ కాసేపటికి స్ట్రైక్ అవుతున్నారు. మర్చిపోలేదు, ఎందుకంటే ప్రస్తుత వాతావరణం ఆల్రెడీ ప్రకాష్ గారు చెప్పారు విద్యార్థుల పరిస్థితి ఏ రకంగా ఉందో. నేను ప్రస్తుతం తాళరేవు హై స్కూల్లో పనిచేస్తున్నాను. పనిచేసేటప్పుడు పిల్లల్ని తీసుకొని యానం ఉండేటప్పుడు పిల్లవాడు ముందో వెనక ఎవడో ఎక్కుతుంటారు, ఎవరొకరిని తీసుకొని బయటకు వస్తుంటాం. కాబట్టి పిల్లలు ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు, విష్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వెంటనే ఏమడుగుతుంటారంటే, డాడీ ఈ స్టూడెంట్ పిల్లంకి స్టూడెంటా ఇంజనీరింగ్ స్టూడెంటా? నేను చేసేది ఎక్కడ? తాళరేవు. వాళ్ళు ఎప్పుడు తాళరేవు స్టూడెంట్ అని ఏ రోజు వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు. అంటే పరిస్థితి ఒకసారి ఆలోచించాను. అంటే ఆ సంస్కృతి పోయింది. పిల్లంక ఇక్కడ పాప ఒకసారి ఇంజనీరింగ్ చేస్తూ సాధారణంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగా చూస్తుంటాం కదా. అమ్మాయి హైదరాబాద్ సార్. యాక్చువల్లీ 10th క్లాస్ నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ ఏదో ఒక మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి 10th క్లాస్ అనేటప్పటికి. ఫ్రెండ్స్ తోటి, సార్లతోటి, వీళ్ళందరితోటి. నాకు కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలానే ఉన్నాయి. ఫ్రెండ్స్ మ్యాక్సిమం ప్రజెంట్ 10th క్లాస్ చదివాను, తర్వాత ఇంటర్మీడియట్ చేశాను, బీటెక్ కూడా చేశాను. బట్ నాకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చెప్పాలంటే ఓన్లీ 10th క్లాస్ వాళ్ళే నాకు ఇంకా గుర్తున్నారు. మ్యాక్సిమం 10th క్లాస్ వాళ్ళతో ఇప్పటికీ నేను టచ్లో ఉంటాను. సూర్య కానీ, మణికంఠ కానీ, వీళ్ళందరూ. బట్ బీటెక్, ఇంటర్మీడియట్ వీటిలో నాకు అంత ఎక్స్పీరియన్సెస్ కానీ మంచి వీటిని నేను సంపాదించుకోలేకపోయినాయి యాక్చువల్గా చెప్పాలంటే. మెయిన్ ఏంటంటే సార్ 10th క్లాస్లో సార్లతో ఉన్న ఎక్స్పీరియన్స్, నాకున్న ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికే జస్ట్ నేను చెప్దాం అనుకున్నా. ఫస్ట్ యాక్చువల్గా నేను మస్కిబిల్లో 7th వరకు చదివాను సార్. 7th చదివి అక్కడ మాకు అక్కడి నుంచి 8th క్లాస్ పిల్లకి జాయిన్ అయ్యాను. నార్మల్గా లెసన్ నేను ఏంటంటే లక్ష్మణ్ శాస్త్రి గారి గురించి చెప్దాం అనుకున్నా. ఫస్ట్ తెలుగు చిన్నప్పటి నుంచి కొంచెం భయస్తురాలిని, అందుకని ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు సతీష్ మాట్లాడిన తర్వాత చాలా చాలా బాగా మాట్లాడాడు అనిపించింది. ఇందాక మేము ఆల్రెడీ మీకోసం స్క్రిప్ట్స్ కట్ట రెడీ చేసుకుని కూర్చున్నాం సార్. కానీ తను మాట్లాడమంటే స్క్రిప్ట్స్ కట్ట ఎందుకు డైరెక్ట్గా మాట్లాడేస్తాను అన్నాడు. ఇప్పుడు ఎందుకు అర్థమైంది, ఇంతలా అన్ని మెమరీస్ పెట్టుకుని అన్నీ ఆల్మోస్ట్ చెప్పేశాడు. కాబట్టి మేము చెప్పడానికి ఇంకేం మిగలేదు. బట్ నా సైడ్ నుంచి నేను చెప్పాల్సింది చాలా ఉంది. బట్ నిజంగా నాకు పబ్లిక్ స్పీకింగ్ అంత మాట్లాడలేను సార్. కానీ నాకు మీరందరూ అంటే చాలా ప్రేమ, గౌరవం కూడా. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. చెప్పాలంటే మా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చాలామంది టీచర్స్ వచ్చి చెప్పడం వల్లే వాళ్ళు నన్ను చదువుకొని ఇచ్చారు. 3 ఆడపిల్లలు ఉన్నారు అంటే ఎవరైనా ఫస్ట్ పెళ్లి చేసేయడానికే రెడీగా ఉంటారు. కానీ టీచర్స్ వచ్చి లేదు మీ అమ్మాయి బాగా చదువుతుంది, చదివించండి అని అందరూ వచ్చి చెప్పడం వల్లే నేను ఇక్కడ ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్ళాను, వేరే దేశానికి వెళ్ళాను. ఇవన్నీ కూడా టైం అయిపోతుంది కదా, అందుకని మాట్లాడకూడదు అనుకున్నాను. చాలా ముందు సార్లు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి. పిలవగానే వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా చెప్పగానే వచ్చి రాలేదు, చెప్పగానే చెప్తూ ఉండగా వచ్చారు, కానీ వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఫస్ట్ తెలుగు సార్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ నేను 5 నిమిషాల్లో చేస్తాను. ఏం కంగారు పడద్దు, ఆకలేసినట్టు ఉంది అందరికీ. ఎంత బాగా మాట్లాడలేము సతీష్, నువ్వు నిజంగా చాలా బాగా మాట్లాడు. చాలా ఇష్టం. ఈ గ్రౌండ్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఎందుకంటే ఈ గ్రౌండ్లో చాలామంది గేమ్స్ ఆడడానికి వచ్చారు పీటీ సార్ వల్ల. చాలామంది మా సైడ్ నుంచి వచ్చిన దాంట్లో ప్రతి ఒక్క బ్యాచ్లో ఒక మిలిటరీ కూడా ఉన్నాడు. లాస్ట్ 2 బ్యాచ్ కంటే ముందు దాకా కూడా ఉన్నారు. నాకు పీటీ సార్ అంటే చాలా ఇష్టం. అలాగే రంగవరం సార్ అంటే ఇంకా పిచ్చి. లెక్కల మాస్టర్ మన సారు నిన్న అశోక్ అని పిలిచేవారు, చాలాసార్లు కొట్టారు కూడా.
నాకు లెక్కల్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, 81 వచ్చాయి 10th బాగా ఎక్కువ. తర్వాత ఇంగ్లీష్లో వచ్చాయి. ఇకపోతే మనకు తెలిసి డ్రిల్ మాస్టర్ యూనిఫామ్ మంచి యూనిఫామ్ వేసుకురాకపోతే తిరిగి పంపేసేవారు చిన్నప్పుడు అని చెప్పేసి నేను ప్రతిరోజు మార్చిపోయిన యూనిఫామ్ వేసుకొచ్చేవాడు. మళ్ళీ ఇంటికెళ్ళి మార్చుకుని వద్దాం, టైం అయిపోద్ది కదా, క్లాస్ అయిపోద్ది కదా. అలాగే హిందీ మాస్టర్ సెకండ్ పీరియడ్ వచ్చేవారు ఫస్ట్ సెకండ్ హాఫ్లో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొండ మండలం కందకుప్ప శివారు మొల్లేటి మూగులో పేద పాఠశాలలో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, భీమవరం మరియు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య మహర్షి వేదిక యూనివర్సిటీ నెదర్లాండ్ సంయుక్త నిర్వహణలో శ్రీ పూజ్య మహర్షి మహేష్ యోగివర్యులు 109వ జన్మదిన మహోత్సవాలకు అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, ముమ్మడివారి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొండ మండలం కందకుప్ప శివారు మొల్లేటి మూగులో పేద పాఠశాలలో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, భీమవరం మరియు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య మహర్షి వేదిక యూనివర్సిటీ నెదర్లాండ్ సంయుక్త నిర్వహణలో శ్రీ పూజ్య మహర్షి మహేష్ యోగివర్యులు 109వ జన్మదిన మహోత్సవాలకు అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, ముమ్మడివారి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు హాజరయ్యారు. వేద పాఠశాలలోని పరమేశ్వరుని దర్శనం అనంతరం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలువురు ఘనాపాటిలను ఎంపీ హరీష్, ఎమ్మెల్యే బుచ్చుబాబులు సన్మానించడం జరిగింది. ఆనంద ఫౌండేషన్ నర్సాపురం పాఠశాల మరి మామూలుగా తండ్రి కొడుకులాగా ఈ ఏరియాలు ఆర్డర్ ఇస్తున్నారు. ఎండి గారు ఒకసారి మరి రెడ్డి గారండి అందరినీ ఒక మాట మీద తీసుకురావడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ప్రజలకి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చూసుకుంటూ మీరు బాధ్యత తీసుకున్న సంతోషం తెలియజేస్తూ మా వంతు భాగంగా అతి త్వరగా ఇక్కడ 100-150 మంది పిల్లల్ని
బల్లమూడి దివాకర్ శర్మ గారు, కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ శారదాదేవి ఆలయం ఎదురుగా ఉన్న ఇంట్లో ఆదివారం రాత్రి గోధుమ త్రాచు కనిపించడంతో స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం తెలపడంతో హుటాహుటిన వర్మ చేరుకొని పాముని బంధించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ శారదాదేవి ఆలయం ఎదురుగా ఉన్న ఇంట్లో ఆదివారం రాత్రి గోధుమ త్రాచు కనిపించడంతో స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం తెలపడంతో హుటాహుటిన వర్మ చేరుకొని పాముని బంధించారు. సోమవారం మాచవరం సమీపంలో ముంగడ్డలో 2 రక్త పింజరాలు, ఒక త్రాచుపాము ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి చేరుకొని బంధించి నోరులేని జీవాలను కాపాడుతున్నారు వర్మ మాట్లాడుతూ శీతాకాలం కావడంతో వెచ్చదనం కోసం ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయని తెలుపుతూ చొరబడిన ఏళ్ల కోసం సమాచారం అందించాలని తెలిపారు. జీవితంలో మళ్ళీ పాము వచ్చినా రావడం ఏదో కోళ్ళని చెప్తే పాములు ఇది ఎక్కితే చెప్తాను వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవతల కానీ వెళ్ళొచ్చు కదా మనం ఎప్పటి నుంచి ఉంది మాకు ఇదిగోండి పడపం అక్కడ ఉన్నాయండి అక్కడ ఉన్నాయి ఎదురుకుండా ఉందన్న కింద అదిగో అక్కడ ఉంది వాటర్ పైన ఇదిగో వాటర్ బాటిల్ దగ్గర వచ్చిందా అదిగో అదిగో
అది వాటర్ అదిగో అదిగో కదుతుంది చూడు. ఈ బొక్కలోకి వెళ్ళిపోయింది యువతల. నేను బొక్క కాదు అదిగో అని వాటర్ బాటిల్ కూడా పెట్టు అక్కడ. అది ఇంకా కొంచెం పెట్టు. అదే అదే ఆ చెత్తలోని అది ఆ చెత్త. అదిగో 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 అక్కడ ఉంది. అదిగో అటు కాదని ఇటని. అదిగో కాదని ఇటని వాళ్ళు ఎదుగోని. అది అదిగో 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 అక్కడ ఉందండి. అలా కింద వచ్చింది మునిగిపోయింది. అలాగే వెళ్ళిపోతా చూడండి. అలాగా మీ పంజాబీ లైట్లు మా ఎత్తుది ఎక్కడికి కొడతారు. అందుకే కింద తగ్గిపోతుంది చూడే. వీడియో నాకు పంపించండి. పచ్చిపోండి. కింద కప్పని మీద దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారండి. అబ్బా చాలా బాగా చెప్తున్నారు రండి. మీరు ఆవేశపెట్టండి ఒకసారి వచ్చి. మీరు ఆవేశపెట్టండి వచ్చి. నమ్మకం అంటే వద్దండి. దేవుడు లేడు దెయ్యం లేనివాడికి ఏ భాగం ఉంది. నేను మా నాన్నగారే మంత్రం వేసేవారని పోరాడు అంటే నమ్మకం బట్టే అమ్మాయి. లేటే వస్తుందా చూసిలేండి. ఎంత మూత ఉందండి. మూత ఇస్తారండి ఇంకో గంట పోయింది. మూత అగరత్త లేదు అట్లా ఉండే. అగరత్త మొత్తం అన్నింటికి అన్ని పంపుతాండి లోపల. గోపాల్ నగర్ చేపల దగ్గర. సార్ నమస్తే అండి. నా పేరు స్నేక్ క్యాచర్ వర్మ అండి. నాది ఉప్పలకొత్త మండలం బేగొండపల్లి గ్రామం నుంచి నాకు నైట్ ఫోన్ వచ్చింది సార్. నాకు 6 o'clock ఫోన్ వచ్చిందండి. యానాన్ని ఒక పాము ఉందని నాకు ఫోన్ చేశారు సార్. ఇక్కడ గోపాల్ నగర్లో ఈ శారదాది అమ్మవారి గుడి ఎదురుగుండా ఒక ఇంట్లోకి పాము వచ్చిందని నాకు సమాచారం అందించారండి. సమాచారం మీదకి ఇక్కడికి రావటం జరిగిందండి. ఇది ఏమో గోధుమ తాసు అండి. ఇది గోధుమ తాసులో అంటే ఇంకా పిల్లలు సార్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యానం ఏంటి మనకి ఎప్పుడు యానాన్ని నాకు ఆల్రెడీ నాకు 3 రోజులకు ఒకసారి ఫోన్లో వస్తాం. మొన్న ఇంజనీర్లో కూడా ఇక్కడ నేను పాము పట్టడం జరిగింది.
ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ శీతాకాలం ఏంటంటే వెచ్చదనం ఎక్కడ కొంటే అక్కడ పాములన్నీ కూడా చేరుతూ ఉంటాయండి. అలాగే ఇంటి పరిశుభ్రత కూడా శుభ్రంగా చేసుకుని కొంచెం బ్లీచింగ్ కానీ లేకపోతే ఏ గడ్డి మందో కొట్టుకుని తుప్పలు అయ్యి చేసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇంకా ఏంటంటే మాకు ఇక్కడ మా కోనసీమ జిల్లా అమలాపురంలో అయితే ఈ మధ్యన రక్త పింజర్లు బాగా ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే కొత్తగా హైవే రోడ్లు వేయటం వల్ల కూడా ఈ రక్త పింజరు పాములు రావటం ఇటీవల కూడా దగ్గరగా మన సంవత్సరంలో 10 మంది కూడా చనిపోవడం జరుగుతుందండి. రక్త పింజరు పాము అనేలోకి ఏంటంటే అందరూ కూడా కొండ సెలవు పడపాము అని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నిన్న కాక మొన్న కూడా అంబాజీపేటలో ఒక జంట పాములు 2 రక్త పింజలను కూడా పట్టుకోవడం జరిగింది. నిన్న కూడా ఐనవేలి మండలంలో కూడా నిన్న కూడా పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎందుకంటే పాముల పట్ల కూడా చాలా అవగాహన అనేది తెలుసుకోవాలండి. పాములు ఎందుకు వచ్చేస్తాయంటే మన ఇంటి పరిశుభ్రత శుభ్రం చేసుకుని కొంచెం బ్లీచింగ్ అనేది లేదంటే ఈ కప్పల కోసమని లేకపోతే ఏదో ఎలకల కోసమని పాములు వచ్చేస్తామంటే అవి మనల్ని ఏం కరుద్దామని రావు. ఎందుకంటే దానికి మేత కోసం అనేది వచ్చి మనం ఏమన్నా దొక్కితే అట్లని కరిచేస్తే తప్పించి అసలు ప్రజలను అట్లని ఏమి ఇబ్బంది పెట్టడం ఉండదు. తెలియక తొక్కితేనే తప్పించి పాము అనేది ఎప్పుడు ఎవరిని కూడా ఎటువంటి హాని చేయదు. ప్రజలందరూ కూడా మన యానం ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ శీతాకాలం తూముళ్ళు అవి కూడా కొంచెం గుడ్డ మొక్కలు అవి పెట్టుకోవటం ఎంత మంచిదంటే ఎందుకంటే వెచ్చదనం కోసం ఈ లోపలికి వచ్చేస్తే తప్పించి కట్టడం అనేది జరగదండి. ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసుకుని అలాగే కొంచెం మన ఏమన్నా గార్డెన్లు అవి మొక్కలు ఈ మధ్యన ప్రతి టీవీల్లో కూడా అన్ని పూల కొండీలు అవి పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే వాటికి శుభ్రం చేసుకోకపోతే కప్ప వెనకాలే పాము వచ్చేద్దండి. కప్పను పట్టుకుందామనే ఉద్దేశంతో అదొస్తుంది తప్పించి మనిషిని కరుద్దామని రాదు. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ పాండిచేరు యానం ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఎప్పుడైనా ఎటువంటి పాము ఏమన్నా వస్తే నాకు వెంటనే సమాచారం అందించండి. ఎందుకంటే అంత లెక్క అంటే నేను ఎక్కడో బేవనపల్లి నుంచి ఇంత లెక్క అంటే ఈ టైంలో కూడా రావటం ఎందుకు జరిగిందంటే దీన్ని ఏమన్నా చంపేస్తారేమో అని ఆ భయంతో నేను వచ్చాను తప్పించింది. బోలి మంది ఫోన్ చేశారు. అది మాకు దూరం కదా సార్, అక్కడే మాకు ఎక్కువ పాములు ఎక్కువ ఉంటాయి. అందరూ కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. నాకు ఫోన్ చేసినందుకు కూడా అది కూడా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే పావునని చంపకూడదు సార్ నా దృష్టిలో అయితే. మీరు ఏంటంటే మీకు ఆన్ చేస్తే మీరు ఏదైనా చేసుకోవచ్చు, కానీ పాము అయితే మనిషి కన్నా మంచిది నా దృష్టిలో అయితే. మీరు ఇప్పుడు దీన్ని జాగ్రత్త పెట్టి దూరంగా వదిలేస్తాం. మంగళవారం జిల్లా చింతూరు ఏజెన్సీలోని కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ప్రదేశాలను పోలీసులు డ్రోన్ల సహాయంతో గుర్తించి స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నారు. మంగళవారం జిల్లా చింతూరు ఏజెన్సీలోని కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ప్రదేశాలను పోలీసులు డ్రోన్ల సహాయంతో గుర్తించి స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నారు. రాబోయే సంక్రాంతి పండుగల నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తాజాగా చింతూరు మండలం మోడ్రాయిగూడెం గ్రామ అటవీ ప్రాంతాల్లో కోడి పందాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో దాడులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న పందిగాలు అక్కడి నుంచి పరుగులు తీసిన వైనం డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ దాడుల్లో 4 పందిగాలు 550 రూపాయల నగదు దొరికినట్లు చింతూరు పోలీసులు తెలిపారు.
ఉమ్మడి జిల్లా జగ్గంపేట. సంక్రాంతి అంటే పిండి వంటలు సంస్కృతి సంప్రదాయాలకు నిలవుగా మారుతున్నాయి. జగ్గంపేటకు చెందిన గిరేడి బాను విదేశాల నుంచి వస్తున్న కోడళ్లు, కుమారులు చుట్టుపక్కల ప్రజల కోసం స్వయంగా పిండి వంటలు తయారు చేస్తున్నారు. 4 రోజులుగా చుట్టుపక్కల మహిళల సహకారం తీసుకొని అధిక మొత్తంలో రకరకాల స్వీట్లు, హాట్లు తయారు చేస్తున్నారు. ఇంట్లోనే కాదండి, చుట్టుపక్కల ఉన్న మరో 200 మందికి వీటిని పండుగ కానుకగా అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తర్వాత వాయిస్లో చెప్పారు మొత్తం మీరు ఐటమ్స్ ఏమి సరిపోతుంది. చేయడం అవ్విందండి. కానీ కస్టమర్కి ప్రతి ఒక్కరికి కూడా పెట్టాలి, చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో నలుగురిని పోగేసుకొని చేస్తున్నారు. కానీ ఇదే రీతిగా ఇంకా మేడం ఇంకా డెవలప్ అవుతుంది అనేసి మేము అనుకుంటున్నామండి. ప్రతి విషయంలో కస్టమర్స్ అందరినీ కూడా బాగా చేస్తారండి. ఎవరిని ఎలా చూసుకోవాలో అన్ని విషయంలో బాగా చూసుకుంటూ ఉంటారండి. అది నేనైతే 2 సంవత్సరాలు అవుతుందండి మేడం గారి దగ్గరికి వచ్చి. మరి ఈ మొత్తం 7 సంవత్సరాలు బట్టించి అయితే చేస్తున్నాను. మరి పండక్కి కోడలు గారు, కొడుకు గారు వస్తారనేసి ఇంకా చేస్తున్నారండి. నా పేరు భాను అండి. నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేదాన్ని. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు అయింది నేను జగ్గంపేట వచ్చి. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీను. సంక్రాంతి అంటేనే సంతోషం. తర్వాత అందరూ కూడా పిండి వంటలు, కొత్త బట్టలు, కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళు. నాకు కూడా ఈరోజు నాకు కొత్త కోడలు వస్తుంది అనమాట రేపు సంక్రాంతికి. అందుకని ఆ ఉద్దేశంతోనే కోడలు కూడా వస్తుంది కదా అని చెప్పేసి పిండి వంటలు మొదలుపెట్టాను అనమాట.
కొంచెం మొదలుపెట్టిన దాన్ని మరి మాకు కావాలని అందరూ అనడం వల్ల ఎక్కువ క్వాంటిటీలో చేయవలసి వచ్చింది. అది ఎన్ని రోజులు నుంచి చేస్తున్నారండి? ఇది 3rd డే అండి. ముందు రోజు మైసూర్ పాకం చేశాను, 350 పీసెస్ చేశాను. నిన్న పంచదార లడ్డు 400 చుట్టాము. ఇప్పుడు అరిసెలు ఒక 400 అని అనుకుంటున్నాను. అది 400 చేస్తున్నాను అనమాట. అన్నీ నేను ఓను, బికాస్ ఆఫ్ మై మదర్ అనమాట. ఆవిడ అన్నీ నేర్పారు మాకు. పోటు దగ్గర నుంచి చేస్తాం మేము. నా స్టాఫే ఒక 50 మంది ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళకి ఒక 1/2 కిలోకి, ఇంకా బయట కూడా ఆర్డర్ ఇచ్చాను నేను. అన్నీ నేను చేయలేను కదా. బయట కనకరాజు కోవా అని నాకు ఫేమస్ అనమాట. ఆ స్వీట్లు ఇష్టం. అక్కడ ఒక 4, నా యొక్క 3, 4 ఉన్నాయి. మొత్తం 8 కలిపి 1/2 ప్యాకెట్కి ఇద్దామని అనమాట. అది 1/2 కిలోకి. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.